హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అనుసర కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ అను. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు వీడియో ఏంటి అంటే పప్పు అయితే ఐస్ క్యూబ్స్ అయితే చేశానమాట. ఇవైతే చాలా బాగుందండి. ఎలా అంటే పప్పు అయితే మన ఫేస్ ప్యాక్ వేసుకుంటే ఎంత మంచి రిజల్ట్ వస్తుందో అదే రిజల్ట్ అయితే ఈ క్యూబ్స్ తో కూడా వస్తుంది అనమాట. నేను ఆల్రెడీ ఇంతకు ముందు పప్పు అయితే ఫేస్ ప్యాక్ అనేది చూపించాను కదా, అయితే మీకు లైవ్ రిజల్ట్ కూడా నేను చూపించాను ఎంత బాగా వచ్చింది అనేది. సేమ్ రిజల్ట్ అయితే ఇప్పుడు దీంతో కూడా వస్తుంది అనమాట. ఎందుకు నేను క్యూబ్స్ చేశానంటే చాలా మందికి ఫేస్ ప్యాక్ వేసుకునే టైం అయితే ఉండదండి, కలుపుకోవాలి వేసుకోవాలి టైం అయితే సరిపోదని చెప్పి చాలా మంది వేసుకోరు కదా. అలాంటి వాళ్ళకైతే ఈ క్యూబ్స్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఎందుకంటే ఒక్కసారి తయారు చేసి పెట్టామంటే కనుక ఈ క్యూబ్స్ అయ్యే వరకు కూడా చక్కగా రోజుకొకటి చెప్పున ఫేస్ చక్కగా అప్లై చేసేసుకున్నామంటే చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. ఇది ఎలా అంటే ఒక గోల్డ్ ఫేషియల్ చేసుకుంటే ఎంత గ్లోగా వస్తుందో అంత గ్లోగా అయితే వస్తుంది. చాలా బాగుంటుంది. ఇంతకుముందు నేను బంగాళదుంపతో కూడా నేను ఆల్రెడీ క్యూబ్స్ అనేది చేశాను. అది కూడా ఒకసారి మీరు ఎవరైనా చూడాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఎంత మంచి గ్లో వస్తుందంటే అంత మంచి గ్లో వస్తుంది. సేమ్ ఇది కూడా అంతే, పప్పు అయితే కూడా అంతే, చాలా మంచి గ్లో అయితే వస్తుంది. అయితే దీన్ని ఎలా తయారు చేసిన ఏంటి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. అంతకన్నా ముందు నా వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక, ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక బెల్ ఐకాన్ వస్తుంది కదా, అది కూడా క్లిక్ చేసేసి ఆల్ అని కూడా ప్రెస్ చేసేయండి. అలా చేస్తే కనుక నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. అలాగే మీకు నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోద్దండి. మీరు లైక్ చేస్తే నా వీడియోస్ ఎక్కువ మందికి సజెస్ట్ అవుతాయి అనమాట. అలాగే ఎలా అనిపించింది ఏంటనేది నా కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోద్దు. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోతాం పదండి. ముందుగా అయితే బొప్పాయి గుచ్చాలు అయితే తీసుకున్నానండి. ఇదేంటంటే బాగా పండిపోయిన బొప్పాయి ఉంటుంది కదా, అది ఏంటంటే మనం ముక్కల కింద కట్ చేసేసి ఒక జ్యూస్ జాలి ఉంటుంది కదా, దాంట్లో వేసేసి కానీ గట్టిగా ప్రెస్ చేసినట్టయితే కనుక మనకి ఈ విధంగా గుజ్జు అనేది దిగిపోతుంది అనమాట. దీనికోసం మిక్సీ చేయాల్సిన పని అయితే లేదు, చక్కగా మనకి జాలీలోనే దిగిపోతుంది గుజ్జు అనేది. ఎందుకంటే చాలా మెత్తగా ఉంటుంది కదా పప్పు అనేది. అందులో అయితే ఒక స్పూన్ అలోవెరా జెల్ అయితే వేసుకున్నాను. నేనైతే రెడీమేడ్ తీసుకున్నాను. మీ దగ్గర రియల్ అలోవెరా జెల్ ముక్కలు ఉంటాయి కదా చెట్టువి, అవి ఉంటే కనుక మీరు అది కూడా జెల్ వేసుకోవచ్చు. ఆ తర్వాత అయితే విటమిన్ ఈ క్యాప్సిల్స్ అనమాట, అవి అయితే ఒక 2 తీసుకున్నాను. విటమిన్ ఈ క్యాప్సిల్ వల్ల ఏంటంటే మన స్కిన్ ఎప్పుడు కూడా చాలా మాయిశ్చర్గా ఉంటుందన్నమాట, డ్రై అయిపోకుండా. అందుకోసమని విటమిన్ ఈ క్యాప్సిల్ అయితే నేను వేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే కనుక కంపల్సరీ వేయండి విటమిన్ ఈ క్యాప్సిల్, లేకపోతే కనుక స్కిప్ చేసేయచ్చు, కానీ ఉంటే కనుక వేసుకోండి. ఆ తర్వాత అయితే ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం, ఎందుకంటే అలోవెరా జెల్ మనకి పప్పాయిలో బాగా మిక్స్ అయిపోవాలి కదా. ఒకసారి అయితే చక్కగా మిక్స్ చేసేసుకుందాం. మనకి ఇలా రెడీమేడ్ దొరికేది కన్నా ఒరిజినల్గా మనకి చెట్టుకు ఉంటుంది కదండి, అదైతే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే అది ఎటువంటి కెమికల్ కూడా కలిసి ఉండదు కదా మనకి, కాబట్టి అదైతే ఇంకా బాగుంటుంది. మీ దగ్గర అది ఉంటే కనుక అది తీసుకోండి, లేదంటే కనుక ఇలా నాలాగా రెడీమేడ్ కూడా తీసేసుకోవచ్చు. ఆ తర్వాత అయితే ఒక స్పూన్ హనీ వేసుకుంటున్నానండి. హనీ చేసిన మేల్ అయితే నాకు తెలిసి ఫేస్కి ఇంకేది చేయదని అంటారు, అంత మంచి మేల్ అయితే చేస్తుంది అనమాట. మన స్కిన్ పైన చాలా బాగా గ్లో కానీ మచ్చలు కానీ అన్నిటికీ కూడా చాలా బాగా హనీ అయితే ఉపయోగపడుతుందండి. హనీ మటుకు మీరు చాలా రకాల హనీతో ఫేస్ ప్యాక్స్ అయితే ఎన్ని ఉన్నాయంటే చాలా ఉన్నాయండి. నేనైతే ఈ విధంగా వేసుకున్నాను అనమాట. ఆ తర్వాత అయితే ఇదంతా రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే ఒక ఐస్ క్యూబ్ ట్రే ఉంటుంది కదా, అదైతే తీసేసుకొని అందులో కొంచెం కొంచెంగా వేసేసుకుందాం. ఇదైతే చాలా బాగుంటుందండి. మామూలుగా ఫేస్ ప్యాక్స్ వేసుకోలేని వాళ్ళందరికీ కూడా ఇదైతే చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఒక క్యూబ్ ఫేస్ పై అప్లై చేసి మీరు ఏదైనా సరే అది అప్లై చేసి కడిగిన వెంటనే మీకు రిజల్ట్ అయితే కనిపిస్తుంది అనమాట. ఏ ఫేస్ ప్యాక్ అయినా సరే రిజల్ట్ లేకుండా ఏది ఉండదండి. చేసే విధానం వేరే ఉండొచ్చు, కానీ ప్రతి ఒక్క దాని వల్ల కూడా రిజల్ట్ అయితే ఉంటుంది. మీరు ఏదో ఒక ఫేస్ ప్యాక్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫేస్ అనేది హెల్తీగా తయారవుతుంది అనమాట. ముందుకి ఫేస్ అనేది చాలా నున్నగా తయారైపోతుంది ఫేస్ ప్యాక్స్ వల్ల, ఇలాంటి వాటి వల్ల. కాబట్టి నేనైతే ఇది ఈజీగా ఉంటుందని ఇది చూపిస్తున్నాను మీ అందరికీ. ఇప్పుడైతే ఇది వేసేసుకున్నాం కదా, దీన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను నేను, డీప్ ఫ్రిడ్జ్లో. ఆ తర్వాత ఇదైతే మిగిలిపోయింది కదా, దీన్ని అయితే మీరు ఇలానే ఫేస్కి అప్లై చేసుకోవచ్చు, లేదంటే కొంచెం శనగపిండి కానీ ముల్తాన్ మట్టి కానీ కలిపి ఫేస్ ప్యాక్ కింద కూడా వేసుకోవచ్చు అనమాట. చూసారు కదా నేను ఎలా తయారు చేశాను అనేది. ఇప్పుడైతే నేను అది ఐస్ క్యూబ్స్ అయిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తున్నానండి. చూడండి, ఇవి అయితే క్యూబ్స్ అనమాట. చూసారు కదా క్యూబ్స్ అనేది. వీటిని అయితే నేను తీసి ఇప్పుడు మీకు చూపిస్తాను.
చూసారు కదా, నేనైతే క్యూబ్స్ అనేది తీసి చూపించాను మీకు. చాలా బాగుంది కదా. ఇదైతే ఒక్క క్యూబ్స్ మనం ఫేస్ కి అప్లై చేసుకుని ఉంటే సరిపోతుంది. చూడండి, నేనైతే ఒక క్యూబ్ తీసుకున్నాను. ఇదైతే మన ఫేస్ కి సరిపోతుంది కదా. ఇప్పుడు దీన్ని నేను మీకు అప్లై చేసి చూపిస్తాను. ఇప్పుడైతే ఒక క్యూబ్ తీసుకొని నేను ఫేస్ మొత్తం రాసుకుంటున్నానండి. మామూలుగానే ఐస్ క్యూబ్స్తో రాసుకుంటే మన స్కిన్ చాలా బాగుంటుంది. డస్ట్ ఏమంటారు, ఆ స్కిన్ పైన రంధ్రాలన్నీ ఓపెన్ అయ్యి డస్ట్ అంతా కూడా క్లీన్ చేస్తుంది అనమాట మామూలుగా ఐస్ క్యూబ్ అయితే. అటువంటిది మనం బొప్పాయి క్యూబ్ కదా తీసుకున్నాము. ఇది కూడా సేమ్ అంతే, చక్కగా మనకి రంధ్రాల్లోకి కూడా వెళ్ళి క్యూబ్ అనేది క్లీన్ చేస్తుంది అనమాట. ఫేస్ మొత్తం నీట్గా క్లీన్ చేస్తుంది డస్ట్ మొత్తం. తర్వాత ఏంటంటే ఇది మొత్తం కూడా ఫేస్లోకి అబ్జర్వ్ చేసుకుంటుందండి చాలా బాగా. ఎందుకంటే చెప్పాను కదా, ఐస్ తాగలడం వల్ల ఏంటంటే మన స్కిన్ చాలా బాగా రంధ్రాలు, ప్రతి చిన్న చిన్న రంధ్రాలు అన్నీ కూడా ఓపెన్ అయిపోతాయి అనమాట. దానివల్ల ఏంటంటే మనం రాసుకున్న ప్రతిదీ కూడా స్కిన్ లోపలికి ఇంకుతుంది. దానివల్ల బాగా మంచి రిజల్ట్ అయితే వస్తుంది అనమాట. చాలా తొందరగా రిజల్ట్ అయితే వస్తుంది. ఇదైతే నేను మొత్తం అంతా అప్లై చేసేసుకుంటున్నాను. ఇదేంటంటే బొప్పాయి గుచ్చు వల్ల నాకు కెమెరా అనేది షేడ్స్ వచ్చేస్తుందండి, ఆ లైటింగ్ అనేది తగలడం వల్ల. దానితోడు కరెంట్ కూడా లేదు, లేకపోవడం వల్ల ఏంటంటే కొంచెం లైటింగ్ అనేది వేరుగా ఉంది. దానివల్ల అలా అనిపిస్తుంది అనమాట. ఆ తర్వాత అయితే కొంచెం సేపటికైతే పవర్ అనేది వచ్చేసింది. వచ్చిన తర్వాత నేను లైట్ ఆన్ చేసి తర్వాత అయితే నేను తీస్తాను అనమాట. చూసారు కదా, ఇందాకకి ఇప్పటికీ చాలా తేడా అయితే ఉంది కదా లైటింగ్లో. ఇందాలంతా పవర్ లేకపోవడం వల్ల అలా ఉందన్నమాట. ఇప్పుడైతే చూడండి, నేనైతే మొత్తం అంతా కూడా మసాజ్ అనేది చేసుకుంటున్నాను అనమాట. ఒక మ్యాక్సిమం 5 నిమిషాలైనా మసాజ్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు ఏంటంటే చాలా బాగా మంచి రిజల్ట్ అయితే చాలా తొందరగా వస్తుందన్నమాట. అందువల్ల మసాజ్ అయితే చేసుకోండి. ఇదైతే మన హ్యాండ్స్కి కూడా చక్కగా రాసుకోవచ్చు అండి. ఎండ తగిలి ప్రతి ఒక్క ప్లేస్ కూడా రాసుకోవచ్చు అనమాట. మెయిన్ ముల్తాన్ మట్టి, తర్వాత శనగపిండి, ఇలాంటి ఫేస్ ప్యాక్స్ ఏమైనా ఉన్నాయంటే కనుక ఈ ఎండలో మనకి డ్రై అయిన తర్వాత మాట్లాడకూడదు. ఇదైతే కనుక అలా డ్రై అవ్వదు అనమాట. ఎందుకంటే మనం ఇందులో తేనె వేసుకున్నాం కదా, తేనె అనేది అంత డ్రై అవ్వదు, ఆరుతుంది, ఫేస్ మొత్తం ఆరుతుంది చక్కగా, కానీ డ్రై అయితే అవ్వదు అనమాట. చూడండి, నా ఫేస్ రాసుకుంటుంటే మీకు తెలుస్తుంది కదా, షైనీగా చాలా గ్లోయిగా కనిపిస్తుంది. చాలా బాగా అనిపిస్తుంది నాకైతే కనుక. ఇదైతే కళ్ళ కింద డాట్స్ని కూడా చాలా బాగా తగ్గిస్తుందండి. మనకి నిద్ర లేకపోవడం వల్ల కానీ, ఎక్కువగా అలిసిపోవడం వల్ల కానీ కళ్ళ కింద డాట్స్ అయితే వస్తుంటాయి చాలామందికి. అవి కూడా చాలా బాగా కంట్రోల్ అవుతాయి అన్నమాట. ఈ పప్పాయ క్యూబ్స్ అనేవి మన ఫ్రిడ్జ్లో చేసి పెట్టామంటే కనుక చాలా వరకు కూడా మనకి ఏమంటారు, ఫేస్ ప్యాక్స్ వేసుకోవడానికి టైం లేని వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఇదైతే చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇప్పుడైతే దీన్ని ఒక 10 నిమిషాలు ఆరనిద్దాం. ఆరిన తర్వాత చల్లనీళ్ళతో కడిగేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడైతే 10 నిమిషాల తర్వాత మళ్ళీ కలుద్దాం. చూడండి, ఇప్పుడైతే 10 నిమిషాలు అయింది. ఇది కూడా ఆరిపోయింది కదా, చాలా బాగా ఆరిపోయింది. చూడండి, ఇంత షైనింగ్ గా కనిపిస్తుంది కదా. ఎందుకంటే మనం ఇందులో తేనె వేసుకున్నాం కాబట్టి ఆ షైనింగ్ అనేది వస్తుంది అనమాట. తేనె వల్ల ఫేస్ అనేది చాలా బాగా అవుతుంది, షైనీగా తయారవుతుంది అనమాట. అందుకే ఈ షైనింగ్ అనేది మీకు తెలుస్తుంది కదా. లైట్ వల్ల కూడా వస్తుంది. లైట్ వేసినా కానీ మన స్కిన్ షైన్ ఉంటేనే ఆ లైటింగ్ లో కూడా షైనింగ్ అనేది వస్తుందండి, లేకపోతే ఊరకనే ఏమీ రాదు కదా. చూడండి, నా ఫేస్ అయితే చాలా బాగా అనిపిస్తుంది కదా, బాగా ఆరిపోయింది కదా. ఇప్పుడైతే క్లీన్ చేసి కూడా మీకు చూపిస్తాను.
చూసారు కదా, చాలా ఈజీ కదండి. ఇది తయారు చేసుకోవడం ఎంత ఈజీయో మన ఇది ఫేస్కి వేసుకోవడం కూడా అంత ఈజీ. ఈ విధంగా మొత్తం అంతా అయిన తర్వాత క్లీన్ చేసిన తర్వాత నేనైతే ఫేస్ అంతా తుడిచేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా అంతేనండి. చూస్తున్నారు కదా, నా ఫేస్ అయితే చాలా బాగుంది కదా. చాలా అంటే ఇందాకల మీద చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే. సూపర్గా అనిపిస్తుంది. మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా అనిపిస్తుంది నాకు అప్పుడు కామెంట్ చేయండి. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందండి. వీళ్ళకి పడుతుంది వాళ్ళకి పడదని ఏమి ఉండదు. ప్రతి ఒక్క స్కిన్ టోన్కి కూడా ఇది సెట్ అవుతుంది నాకు తెలిసి. కాబట్టి ఒకసారి ట్రై చేయండి. మెయిన్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైతే ఇంకా మంచి రిజల్ట్ మంచిగా అయితే ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే ఇదే. మీ అందరికి నచ్చింది అనుకుంటే నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అయితే మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే, బాయ్ బాయ్.